నమస్కారం ఫ్రెండ్స్. రీసెంట్గా ఓల్డ్ సిటీలో అంటే పహాడీ షరీఫ్ ఏరియా అంటే తుక్కుగూడ ఏరియా అంటే ఫ్యూచర్ సిటీ వైపు ఉన్న ఏరియాలో ఒక జర్మన్ యువతిపై అత్యాచారం జరిగింది. మనము ఒక విషయం గమనించాలి. భారతీయ క్రిమినల్ కోడ్ ప్రకారం ఒక నేటివ్ ఇండియన్ పై జరిగిన అత్యాచారం కన్నా ఒక ఫారెనర్ పై జరిగిన అత్యాచారం 5 రెట్లు అంటే ప్రమాదకరంగా భావిస్తుంది మన చట్టం. దీని ప్రకారం మినిమం యావజ్జీవ శిక్ష ఉంటుంది. మినిమం యావజ్జీవ శిక్ష ఉంటుంది. ఏమైనా అనుకోని కండిషన్స్ వాళ్లకు తోడైతే శిక్ష తగ్గొచ్చు కొద్దిగా, కానీ యావజ్జీవ శిక్ష ఖాయం. అయితే ఈ జర్మన్ యువతిపై జరిగిన అత్యాచారం జరిగిన కొన్ని గంటల్లోనే పోలీసులు ఈ యువకులను, 2 అన్నదమ్ముళ్లను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేశారు సరి, మరి వాళ్ళపై మోపిన అభియోగాలను పోలీసు శాఖ దాన్ని గట్టిగా పర్సూ చేసి ఈ కేసుని తుది దశకు చేరుస్తుందా లేదా అనేదే ఇప్పుడు $1 మిలియన్ క్వశ్చన్. ఈ ఘటన రంజాన్ అంటే సీజన్ ముగిసిన తర్వాత జరిగింది. అయితే మనం గమనించవలసిన పాయింట్ ఏమంటే, ఈ అత్యాచారం ఘటన మామూలుది కాదు. లోకల్గా ఎవరిపైనా అత్యాచారం జరిగింటే దాని ప్రభావం అంత పెద్దగా ఉండేది కాదు. నార్మల్గా మన లాస్ ప్రకారం ఆ కేస్ బిల్డప్ చేసే విధానం ప్రకారం శిక్ష పడేది. కానీ ఇక్కడ ఆ ప్రావిజన్ లేదు. ఒక ఫారెన్ యువతిపై, అది గమనించాలి, జర్మన్ యువతిపై. ఎందుకు స్ట్రెస్ చేస్తున్నా అంటే, మన రేవంత్ రెడ్డి గారు ఈ హైదరాబాద్ని, ఈ చుట్టుపక్కల ప్రాంతాలని, యావత్ తెలంగాణని ఒక టూరిస్ట్ హబ్గా డెవలప్ చేస్తా, ఇక్కడ నైట్ సఫారీస్ డెవలప్ చేస్తా, లక్షలాది మంది పర్యాటకులు హైదరాబాద్కు వచ్చి ఇక్కడున్న బొందల గడ్డలు చూసుకోవాలని ఉవ్విళ్ళూడుతున్న రేవంత్ రెడ్డికి ఇది షాకే. అది ఈ అత్యాచారం ఎవరు చేసిండ్రు అంటే తుర్కనా కొడుకులు చేసిండ్రు. అంటే తుర్కోళ్ళకి ఈ బుద్ధి సహజం కదా. అయితే ఇప్పుడు మనం గమనించవలసింది ఏమంటే, అక్కడ లోకల్ పొలిటీషియన్స్ ఈ రేపిస్ట్లను సపోర్ట్ చేస్తున్నారా లేదా అనే విషయం మనం గట్టిగా సోషల్ మీడియా ద్వారా గమనిస్తూ ఉండాలి. ఎందుకంటే ఈ లఫూట్ ఎంఐఎం పార్టీ వాళ్ళు దేనికైనా తెగిస్తారు. ఈవెన్ రేవంత్ రెడ్డిని కూడా ఒత్తిడి పెట్టి ఆ ఇద్దరికి అంటే కేసు మాఫీ కావాలని, లేదా కేసులో వాళ్ళకి సంబంధం లేనట్టు బిల్డప్ ఇచ్చే అన్ని ప్రయత్నాలు ఈ ఎంఐఎం పార్టీ చేస్తుంది. కాబట్టి మనము ఈ ఇష్యూని చాలా గట్టిగా చేపట్టాలి. యాక్చువల్లీ ఈ ఘటన జరగటం వల్ల చాలామంది తుర్కోళ్లకు ఉత్సపడుతుంటుంది. ఎందుకంటే పర్యాటకుల మీదనే
వీళ్ళ బతుకు తెరువు చార్మినార్ చుట్టుముట్టు లేదా ఓల్డ్ సిటీలో చాలామంది ఈ పర్యాటకుల మీదనే తమ ఆ, నాన్లు బోటీలు తింటుంటారు. కాబట్టి వాళ్ళపైనే దాడి జరిగింది అంటే యావత్ ప్రపంచంలో ఈ వార్త బాగా ప్రాచుర్యం పొందేటట్టు మనమే ట్రై చేయాలి. ఎందుకంటే ఈ తుర్కనా కొడుకులకు బుర్రుండాలి. ఏ వృత్తిపై మెజారిటీ తుర్కోళ్ళు ఆధారపడి అంబలి తాగుతున్నారో ఆ వృత్తిపై అక్కడే అన్యాయం జరిగింది ఎవరికైనా. అంటే పర్యాటకులు రాకపోతే చార్మినార్ చుట్టుముట్టు ఈ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వేలాది మంది రోడ్డున పడతారు. అయినా మనం ఒక ఇంపార్టెంట్ ప్రశ్న అడగాలి. ఇది యావత్ తెలంగాణ హైదరాబాదులో ఉన్న హిందువులకు ఒక మంచి ఆపర్చునిటీ. మన హైదరాబాద్కి వచ్చే పర్యాటకులకు ఈ నా కొడుకులు అన్ని బొందలు చూపిస్తారు. అన్ని బొందలే. సాలార్జంగ్ మ్యూజియం తప్ప మిగతావన్నీ బొందలగడ్డలే. అంటే ఎంత దరిద్రం చూడండి. పర్యాటకులు వచ్చి హైదరాబాద్కి వచ్చి బొందలగడ్డ చూసిపోతారు. అయితే ఈ ట్రెండ్ మార్చడానికి మనం ఇదే బెస్ట్ టైం. ఓల్డ్ సిటీ పర్యాటకులకు సేఫ్ కాదు. ఓల్డ్ సిటీ పర్యాటకులకు సేఫ్ కాదు. ఇప్పుడు జర్మన్ యువతిపై జరిగిన అఘాయిత్యాన్ని కవరప్ చేయడానికి ఎంఐఎం పార్టీ కాంగ్రెస్తో కలిసి మంచి కుట్రని చేస్తారు. అందుకోసం అందరూ అలర్ట్ ఉండి ఈ విషయాన్ని ఎప్పుడు ఇంకా తాజాగా ఉంచాలి. అసలు దీన్ని ఆపర్చునిటీగా యూజ్ చేసుకొని హైదరాబాదులో ఇతర చోట్ల ఉన్న గుళ్ళు, గోపురాలు, కొండలు, గుట్టలు, పర్యాటక స్థలాలను, చిన్న చిన్న వాటర్ ఫాల్స్లను, వాగులు, వంకలను ప్రమోట్ చేయడానికి ఇది మంచి సమయం. శ్రీశైలం ఘాట్ రోడ్ కానివ్వండి, ఈ నల్లమల్ల అడవులు కానివ్వండి, అక్కడ పర్యాటకుల స్థలాలు కానివ్వండి, ఇవన్నీ ఈ బొందలగడ్డలు చూసేట కన్నా మీరు ఇక్కడంతా వచ్చి విజిట్ కాండి. ఓల్డ్ సిటీలో దిగితే అంటే మీరు సేఫ్ కాదు అని మనం ప్రచారం. అంటే ఇన్నేళ్ళు ఈ పర్యాటకులకు బొందలగడ్డలు తప్ప వేరేది ఏం జరగదు. అంటే బిర్యానీ, బొందలగడ్డ. హైదరాబాద్ అంటే ఏంది? బిర్యానీ, బొందలగడ్డ. బొందలగడ్డ చూడాలి, బిర్యానీలు తినాలి, ఫ్లైట్ ఎక్కాలి, వెళ్ళిపోవాలి. కానీ తెలంగాణ యావత్తు ఎన్ని దర్శనీయ స్థానాలు ఉన్నాయి. శక్తిపీఠం ఉంది, నల్లమల అడవులు ఉన్నాయి, కీసరగుట్ట ఉంది. అంటే పర్యాటకులు కీసరగుట్టకు పోరు, బొందలగడ్డలకు పోతారు కానీ కీసరగుట్టకు పోరు. అదే కాకుండా మూసి ఎక్కడ ఆవిర్భావమైంది? వికారాబాద్ అడ్దికు. ఆ స్థలాలకు కూడా పర్యాటకులు పోరు. ఎందుకంటే వీళ్ళంతా బొందలగడ్డలు, బిర్యానీలు, ఎక్కువైతే ఇరానీ చాయ్. అంటే హైదరాబాద్ అంటే బొందలగడ్డ, బిర్యానీ, ఇరానీ చాయ్. ఈ ట్రెండ్ని మనం మార్చాల్సిన చాలా అవసరం ఉంది. తెలంగాణ యావత్తు కొత్త కొత్త పర్యాటక స్థలాలకు ఈ ఫారినర్స్ని తీసుకుపోవాలి. ఈ తుర్కోళ్ల బారి నుంచి ఈ ఫారినర్స్ని మనం ఎట్లన్నా కాపాడుకోవాలి. అప్పుడే మన తెలంగాణ ఇజ్జత్ నిలబడుతుంది, అంటే పరువు నిలబడుతుంది. అదే కాకుండా దీంట్లో ఒక కుట్ర కోణం కూడా ఉంది. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు ఇక్కడ మిస్ వరల్డ్ పోటీ పెట్టాలి, మిస్ వరల్డ్ పోటీకి హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వబోతుంది అని పబ్లిక్గా గర్వంగా డిక్లేర్ చేశారు. కానీ ఆ డిక్లేర్ చేసిన కొన్ని రోజులకే కావాలనే ఈ జర్మన్ యువతిపై అత్యాచారం జరిగింది. మీరు గమనించాలి, ఈ తుర్కోళ్లకు ఈ బ్యూటీ కాంటెస్ట్లు లేదా ఇవన్నీ వాళ్ళ పర్సనల్ ముస్లిం పర్సనల్ లాకి విరుద్ధమైనవి. కాబట్టి వీళ్ళకు డబ్బులు ఇచ్చి మరీ ఈ పని జరిపించే అవకాశం కూడా ఉంది, అవకాశం లేకపోలేదు. ఎందుకంటే డబ్బు ఉంది కనుక వీళ్ళకి డబ్బు తినిపిస్తే ఏ పనైనా చేస్తారు.
అంటే దీనివల్ల హైదరాబాద్ ఇమేజ్ డ్యామేజ్ కావడం కానీ పర్యాటకులపై ఎఫెక్ట్ పడడం కానీ రాబోయే మిస్ వరల్డ్ పోటీపై నీలి నీడలు కమ్ముకోవడానికి ఈ కుట్ర కూడా తుర్కోళ్ళు కలిసి చేసి ఉండొచ్చు. అంటే దీంట్లో తుర్కోళ్ళ పాత్ర కూడా మనము ఎంత ఉందో ఎంతవరకు ఉందో మనం క్లియర్గా గమనించాలి, ప్రశ్నించాలి కూడా. ఎందుకంటే వీళ్ళు ఈ కాంగ్రెస్ పార్టీని ఎట్లన్నా వంగబెట్టి ఇప్పుడు ఏమైనా చేస్తారు. కాబట్టి మనము కాంగ్రెస్ పార్టీని ఎంఐఎం పార్టీ ప్రెషర్ వేయకుండా తప్పకుండా ఈ విషయంపై మనం చూసుకోవాలి. మిస్ వరల్డ్ పోటీ కావద్దు. మిస్ అంటే రాబోయే పర్యాటకులకు ఈ హైదరాబాద్ సేఫ్ ప్లేస్ కాదు. యాక్చువల్ చూస్తే ఓల్డ్ సిటీ సేఫ్ ప్లేస్ కాదు. మనం అది ప్రచారం చేయాలి. తెలంగాణ సేఫ్ ప్లేస్, ఓల్డ్ సిటీ సేఫ్ ప్లేస్ కాదు 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 అని ఈ ఘటనను చూపించి మరి మనం ప్రచారం చేయగలిగితే ఈ ఓల్డ్ సిటీకి వచ్చి ఈ దుర్మార్గుల బొందల గడ్డలు చూసిపోయే బదులు జనాలు ఎంతో ఆహ్లాదకరమైన గుళ్ళు, గోపురాలు, గురుద్వారాలు లేదా చర్చిలు లేదా నల్లమల అడవులు, చెరువులు, కుంటలు ఎన్నో మంచి పర్యాటక స్థలాలు చూడడానికి వీలు లేకుండా వీళ్ళు బొందల గడ్డలు చూపించి పర్యాటకులను మభ్య పెడుతున్నారంటే మీరు గమనించండి. ఈ పర్యాటకులంతా ఈ ఓల్డ్ సిటీకి వస్తే లిమిటెడ్ మందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. అదే తెలంగాణ యావత్తు ఈ పర్యాటకులు తిరగగలిగితే, మనం అలా చేయగలిగితే యావత్ తెలంగాణలో ఉన్న పేదల స్థాయి చాలా మెరుగుపడుతుంది. కాబట్టి ఈ జర్మన్ యువతిపై జరిగిన అఘాయిత్యాన్ని మనం తప్పకుండా ఫ్రెష్గా ఉంచాలి. మనము కాంగ్రెస్ పార్టీపై ఈ విధవలపై అంటే కోర్టు చుట్టూ తిప్పకుండా ఏదైనా మంచి ఉపాయం, కోర్టు చుట్టూ వీళ్ళని తిప్పకుండా ఏదైనా పోలీసుల ద్వారా ఏదైనా మంచి ఉపాయం చేయగలిగితే ఇది రాబోయే రోజులకు తరాలకు కూడా ఒక వార్నింగ్లా ఉండాలి. విదేశాల నుంచి ఎంతో ఆశ పెట్టుకొని ఆసక్తితో మన దేశంలో అడుగుపెట్టి అది సౌత్ ఇండియాలో హైదరాబాదులో అడుగుపెట్టిన వాళ్లకు ఇలా అఘాయిత్యాలు జరుగుతాయి అంటే దీనివల్ల మన టోటల్ ఇండియా కాకుండా హైదరాబాద్ అనే ఒక బ్రాండ్ ఇమేజ్పై తీవ్రమైన దెబ్బ కొట్టే పనులు ఈ తుర్కోళ్ళు చేస్తున్నారు అని మనం స్పష్టంగా చెప్పాలి. తుర్కోళ్ళు. ఎందుకంటే ఈ హైదరాబాదులో చార్మినారు, ఫలకునమా, ఈ బొందలగడ్డలు, కుతుబ్ షాహీ టూమ్స్ తప్ప ఏం లేవా అని చెప్పండి. లేవు. ఇప్పుడు మొన్న ఇక్కడ అండర్ గ్రౌండ్ వెళ్ళింది ఓల్డ్ సిటీలో. అది ఒక పర్యాటక స్థలంగా ఎంతమంది చూపిస్తున్నారు? ఎవడు చూపిస్తలేడు. మళ్ళీ ఆ బొందలగడ్డలో చూడడం, మళ్ళీ బిర్యానీనే తినడం. అంటే మీరు ఇంకోటి కూడా, సోషల్ మీడియా ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ మీడియా. చార్మినార్ దిక్కులో ఉన్న హోటల్లో ఈ షార్ట్స్ వాళ్ళు, ఈ ఫుడ్ బ్లాగర్స్ పోయి ప్రచారం బంద్ చేయండి. ఎందుకంటే అక్కడ మోస్ట్ అన్హైజీనిక్ ఫుడ్ వండబడుతుంది ఓల్డ్ సిటీలో. కాబట్టి ఈ ఓల్డ్ సిటీలో కాకుండా న్యూ సిటీలో అంటే ఈ ఈస్ట్ హైదరాబాదు అటు దిక్కు మీకు హైజీనిక్ ఫుడ్ లభిస్తుంది. హైదరాబాద్లో ఓల్డ్ సిటీ తప్ప మీకు హైదరాబాదులో ఎక్కడైనా రుచికరమైన హైజీనిక్ ఫుడ్ లభిస్తుంది అని ప్రచారం కూడా ముఖ్యం. ఎందుకంటే ఈ పర్యాటకుల మేజర్ సొమ్మంతా ఈ తుర్కనా కొడుకులు తిని వాళ్ళనే మానభంగం చేసి, అంటే వీళ్ళ క్రూరమైన మెంటాలిటీ చూడండి. డబ్బులు ఫారినర్స్వి, పర్యాటకులవి తినేసి వాళ్ళనే మానభంగం చేసి ఉన్న పార్టీని, కాంగ్రెస్ పార్టీని భయపెట్టి మూలను కూర్చోబెట్టే ఏకైక పార్టీ ఎంఐఎం పార్టీ. కాబట్టి మనము ఇది పర్సనల్గా తీసుకోవాలి. ఇది హైదరాబాద్ ఇమేజ్, ఇది తెలంగాణ ఇమేజ్ని దెబ్బతీసే విషయంగా భావించి ప్రతి ఒక్కడు ఈ ఫుడ్ బ్లాగర్స్ ఎస్పెషల్లీ ఆ ఓల్డ్ సిటీలో పోయి తిన్న బిర్యానీ తినే కన్నా ఈ న్యూ సిటీలో కొత్త రెస్టారెంట్లు ఉంటే అక్కడ ఏం వండుతున్నారు, లేదా మన తెలంగాణ పిండి వంటలు, తెలంగాణ
సంస్కృతిని చాటే ఏదైనా పని చేపడితే చాలా బాగుంటుంది. ఆ తుర్కోళ్ళు వండే అన్హైజీనిక్ ఫుడ్, వాడు వారం స్నానం చేయకుండా అదే చెమట దాంట్లో వేసి ఉమ్మి చేసే బిర్యానీలు మీరు తిని ఓకే సూపర్ అనే కన్నా మన దిక్కున్న మన తెలుగు వాళ్ళు వండే వంటలను అప్రిషియేట్ చేసేలా షార్ట్స్ చేసి ఫుడ్ బ్లాగర్స్ కూడా వీళ్ళను ప్రోత్సహిస్తారు. ఇదే మంచి సమయము, మంచి ఆపర్చునిటీ. మన హైదరాబాదులో ఎన్నో పర్యాటక స్థలాలు ఉన్నాయి. వికారాబాద్ అటు దిక్కు చాలా టెంపుల్స్ ఉన్నాయి, మహిమగల టెంపుల్స్ ఉన్నాయి, చరిత్ర గల స్థలాలు ఉన్నాయి. అవన్నీ చూపించకుండా ఈ కేవలం బొందలగడ్డలు, బిర్యానీలు, ఇరానీ ఛాయలు అనే ఈ సంస్కృతిని వీడి ఈ పర్యాటకులకు కొత్త అవెన్యూస్ ఓపెన్ చేసి కొత్త విషయాలు చెప్పగలుగుతాము. ఇంకోటి, ఈ ఈ ఇష్యూని తాజాగా ఉంచి తీవ్రమైన ఒత్తిడిని పెంచితే కానీ ఈ కోర్టు చుట్టూ తిప్పి వెధవలని కోర్టు చుట్టూ తిప్పి బిర్యానీలు తినిపించే బదులు ఒక పర్మనెంట్ సొల్యూషన్ పోలీస్ వారే ఎతకాలి. మన హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్గా ఈ కేసుపై దృష్టి పెట్టి దాన్ని సాల్వ్ కొన్ని రోజుల్లోనే చేసి అసలు వీళ్లకు ఈ ఇద్దరి తుర్క యువకులకు ముక్తి కల్పించాలి అని దండం పెట్టి కోరుకుంటూ వక్ఫ్ బిల్లుకు ఏ శాస్తి జరిగిందో ఈ ఇద్దరి యువకులకు కూడా అదే శాస్తి జరగాలి అని కోరుకుంటూ నమస్కారం.